ఈ రీల్‌లో అయితే మనకి వెంకటరమణ కాలనీలో ఉండే విగ్రహాలైతే చూద్దాం. ఈ విగ్రహం వచ్చేసి మనకి రోడ్ నంబర్ 2లో అయితే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు పోయినాకైతే ఉంటుంది. ఈ విగ్రహంలో మనకి పార్వతి, శివుడు అలాగనే నంది అయితే ఉంటారు. ఈ విగ్రహంకైతే రోడ్ స్టార్టింగ్ నుంచి విగ్రహం దాకా అద్భుతంగా అయితే చేసినారు. ఇంకొకటి వచ్చేసి మనకి విగ్రహం వెంకటరమణ కాలనీ రోడ్ నంబర్ 2 రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర అయితే ఉంది. ఈ విగ్రహం స్టైల్ చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. అండ్ ఈ విగ్రహంలో మనకి ఒక పక్క పార్వతీదేవి, మరో పక్క శివుడు అయితే ఉంటుంది. ఇంకో విగ్రహం వచ్చేసి మనకి వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4లో అయితే ఉంటుంది. ప్రతి ఏటా కూడా వీళ్ళు చాలా డిఫరెంట్ గా అయితే ప్రజెంట్ చేస్తారు. బట్ ఈ విగ్రహంలో వినాయకుడితో పాటు శివపార్వతులతో పాటు ఒక పక్క నంది అయితే ఉంది. ఏటా వీళ్ళు గారిగా ఘనంగా అయితే చేస్తారు. మేము మార్నింగ్ వెళ్ళడం కాబట్టి ఇటు జరిగే కార్యక్రమాలు అయితే చూడలేదు. ఆడున్న లిస్ట్ అయితే మనకి ప్రతిరోజు జరిగే కార్యక్రమాల లిస్ట్. మరి ఎగ్జాక్ట్ అదే విగ్రహానికి ఆపోజిట్ లో అయితే మనకి ఇంకొక విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహంలో మనకి వినాయకుడితో పాటు శివుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక టెంపుల్ బ్యాక్డ్రాప్ అయితే ఉంటుంది. ఈ విగ్రహం కూడా చాలా సింపుల్ గా బట్ గ్రాండియర్ గా అయితే ఉంది. మరి ఇటువంటి మరిన్ని కర్నూలు గణపయ్య వీడియోల కోసం అయితే తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. ఇట్లా మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ షైనింగ్ ఆఫ్.